మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఏదైనా మంచి కథ చెప్పండి రమ్మగారు. మామూలుగా మనం ఒకటి చెప్పుకుంటాం, తాడిని తన్నేవాడు ఉంటే వాడు వాడు తలని తలని తన్నేవాడు. ప్రతిసారి కనపడుతూ ఉంటుంది మనకి. అవునవును. అబ్బో వీడేదో భలేగా ఉన్నాడంటే వీడి మించి భలేవాడు ఇంకోటి కనపడుతూ ఉంటాడు. అలాంటిది ఒక కథ చెప్తాను. చందమామ కథ కొంచెం సరదాగా ఉంటుంది. మొండి జగమొండి. ఆహా, ఓకే. ఒక ఊళ్ళో రామశాస్త్రి గారిని ఒక ఆయన ఉండేవాడు. ఈయన ఏంటంటే ఒక అగ్రహారంలో ఎవరికి ఏమి భోజనాలు పెట్టేవాడు కాదు. కానీ వాళ్ళ ఇంట్లో ఏవో భోజనాలు అవుతున్నట్టు సినిమా ఇచ్చేవాడు బాగా. అలా ఒక సీన్ చూపిస్తూ ఉండేవాడు అనమాట. పై ఊళ్ళకి వెళ్ళినప్పుడు ఎవరైనా ఏదో పూజలకు వెళ్తాడు, వెళ్ళినప్పుడు ఏముంది బాబు వాళ్ళు ఏదైనా వేస్తే ఏముంది బాబు మీరు ఇచ్చింది 4 రోజులకు వస్తుంది, ఎవరైనా వాళ్ళు వీళ్ళు దారిపోయే వాళ్ళకి రోజు భోజనం పెడతాం మేము అని హింట్ ఇచ్చేవాడు. వాళ్ళు అబ్బో బ్రాహ్మడు భోజనం పెడతాట, పోన్లేని ఇంకో 6 బస్తా బియ్యం వేద్దామని ఇంకో 6 బస్తా బియ్యం వేసేవాళ్ళు. ఆ దక్షిణ 10 వరహాలు ఇచ్చే చోట ఇంకో 2 వరహాలు మా పేరుతో కూడా భోజనం పెట్టండి అయ్యగారు అని ఒక 2 వరహాలు ఇచ్చేవాళ్ళు. ఇలా పై ఊళ్ళల్లో ఎక్కడికి వెళ్ళినా తన ఇంట్లో ఎప్పుడూ భోజనం పెడతానన్న సినిమా. మా ఇంటికి ఎవరు వచ్చినా అన్నం పెట్టకుండా పంపించము. దారిపోయే బ్రాహ్మలంతా మా ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు మా ఇంట్లోనే తింటారు. రోజుకు ఒక 25 విస్తళ్ళైనా లేవందే నాకు సాపంక్తిని 25 మందైనా లేకపోతే నేను భోజనం చేయను. భోజనమే ఏముంది, ఆస్తి స్వాస్తి ఏముంది, ఎవరికైనా అన్నం పెట్టడమే కదా అని అన్నదాన మహత్యాన్ని వర్ణించేవాడు. ఆయన పెడుతున్నాడు, మనం ఏం చేస్తాము, ఇవన్నీ మనం చేయలేము, పోన్లే ఆయనకే ఓ పావలా ఇద్దామని అన్నదాన మహత్యం విన్న వాళ్ళంతా ఇచ్చేవాడు. ఊళ్ళో ఏం చేసేవాడు, ఆ అగ్రహారంలో ఒక 4 విస్తళ్ళు ఒట్టివే తమ అన్నాలు తిన్నాక ఇంకో 4 విస్తళ్ళు కలిపి ఒక కట్ట తీసుకొచ్చి వాకిట్లో ఒక పక్కన పడేసేవాడు. జనాలు అబ్బో వీళ్ళింట్లో ఎన్ని విస్తళ్ళు లేచాయి అనుకునేవాళ్ళు. ఎవరు గమనిస్తారు అంతా, మీ ఇంటికి ఎవరు వచ్చారు రాలేదు, అపార్ట్మెంట్లో పైన నుంచి కింద దాకా వచ్చే వాళ్ళందరినీ చూసేవాళ్ళు ఉండేవాళ్ళు కాదు. దూరపు ఇళ్ళు. ఆ పెంటపోగు మీదకి 10 ఆకులు చేరితే రామశాస్త్రి గారి ఇంట్లో నుంచి వచ్చినాయి అని తెలిసేది. అలా చేసేవాడు. ఒట్టి వడ్డన చేసి ఒట్టి విస్తళ్ళు కూడా పారేసేవాడు. జనాలంతా చూసేవాళ్ళు, అలాగే అనుకునేవాళ్ళు. ఏదైనా సందర్భం వచ్చినప్పుడు మీ ఇంట్లో ఏవో భోజనాలు అవుతూ ఉంటాయి కదండి, ఇవి ఉంచండి అని ఎవరైనా 2 గుమ్మడికాయలు పంపించేవాళ్ళు. అవే 10 రోజులు తినేవాళ్ళు. ఓ 4 సొరకాయలు వచ్చేవి, అవో వారం రోజులు తినేవాళ్ళు. ఎవరైనా మినపప్పు అవి చేసుకుంటే పై ఊళ్ళ నుంచి వాళ్ళకి వచ్చిన మినపప్పు కూడా 2 చార్ల మినపప్పు వీళ్ళ ఇంటికి వచ్చేది. పోపుల్లోకైనా ఉంటాయి. అట్లా జనాన్ని అలా నమ్మించి చక్కగా గెంటించుకొచ్చేవాడు. పై ఊళ్ళ నుంచి 10 రూపాయలు తెచ్చుకునే చోట 25 తెచ్చుకునేవాడు, 25 తెచ్చుకునే చోట 50 తెచ్చుకునేవాడు. ఊళ్ళో వాళ్ళు కూడా ఈయన భోజనం పెడతాడు కాబట్టి ఈయనకి ఇచ్చేవాళ్ళు. ఎవరినైనా పంపిస్తే పెట్టేవాడు, కానీ చాలా కష్టపడి చేసేవాడు. ఓకే. కానీ నిజంగా జరిగేది కాదు. వాళ్ళ ఆవిడ కూడా ఈయనకి తోడుపోయిందే, ఆయన ఏది చెప్తే అది చేసేది. అయితే ఆ ఊళ్ళో పేరు శాస్త్రి అని ఒక కొంటె కోణంగి బ్రాహ్మడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పని పాట లేనివాడు అనమాట. ఏదో పుత్రార్జితం కాస్త ఉండేది. వాకిట్లో కూర్చుని ఈయన ఏం చేస్తున్నాడు అనేది గమనించేవాడు. ఓ 10 మంది అన్నం తింటే 10 మందికి వంట అంటే మామూలు వంట నువ్వు నేను ఎంత వండుకుంటాము, అదే మనకి 10 మంది వస్తే ఎంత వండాలి. పోపు వాసనలైనా రావా, ఆ పోపు వాసన చిన్నగిన్నెడు చారు వాసన లాగానే ఉండదు, కానీ పెద్ద చెంబెడు చారు వాసన వచ్చేది కాదు. గమనించేవాడనమాట. గమనించి అసలు వీళ్ళ ఇంట్లో పెద్ద వంటే వండరు, ఏదో ఓ కూర ఓ చారు ఓ పప్పు ఎండుకుంటారు, అది నలకంతేను అని చెప్పినట్టుగా చెంబెడు గిన్నెడు కుండెడు ఏమీ లేదు వ్యవహారం అని కనిపెట్టాడు. కనిపెట్టి ఇతనికి తెలిసింది ఈయన ఈ విషయం చెప్పి అందరి దగ్గర 10 20 వసూలు చేస్తాడు. వసూలుగా చెయ్యడు, ఇస్తే పుచ్చుకుంటాడు. అదే ఇచ్చేందుకు సరిపడా హింట్ ఇస్తాడు. సరే ఒకరోజు ఏం చేశాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏమండి మీరు అందరికీ భోజనాలు పెడతారు, ఇవాళ మీ ఇంట్లో విస్తరేద్దామని వచ్చాను అన్నాడు. ఈయన గొంతులో వెలకాయ అడ్డం పడింది రామశాస్త్రి గారికి. ఏమన్నాడు, అయ్యో పేరు శాస్త్రి గారు ఈ పూట 25 మంది విస్తళ్ళు లేచాయండి, మొత్తం తుడిచిపెట్టేసింది ఇంటి ఆవిడ, అనుకోకుండా 3 4 అయ్యారు, 20 మంది అనుకుంటే 3 4 ఎక్స్ట్రా అయ్యారు, తుడిచేసాం. ఇవాళ అశక్తుడిని, ఈ పూట ఇంకా వంట ఏం చేస్తుంది వంట ఆవిడ. పాతకాలం అంట మనకు మళ్ళీ కూ అనిపించడము పీ అనిపించడాలు కావు కదా, పొయ్యి అలకాలి మడి మసానం బోల్డ్ ఉండేవి, గుండెలు ఎక్కించాలి దించాలి, సమయం పట్టేది. పొద్దున్నెప్పుడో తెల్లవారుజామున వంట మొదలెడితే 12ంటికి వంట అయ్యేది. 12ంటికి వచ్చిన వాడికి అన్నం ఎట్టా పెడతారు, ఉన్నదైతే పెడతారు. అయిపోయినాయి భోజనాలు. ఇవాళ శక్తి లేదండి అన్నాడు. సరేలేంటి ఇంకో రోజు అన్నాడు. ఇంకో రోజు ఏం చేశాడు, తెల్లవారి పొద్దునే వెళ్ళిపోయాడు. తెల్లారెళ్ళి మరి భోజనానికి వచ్చాను ఇవాళ, నాకు కూడా ఏర్పాటు చేయించండి అన్నాడు. ఈయనకి ఇంకో పెద్ద వెలక్కాయ పడింది.
అయ్యో మా ఆవిడికి చాలా అస్వస్థత అండి, అసలు మా వంటే అయ్యేలాగా లేదు, సరే ఈ పూటకి ఇంటి ఆవిడతో పాటు నేను కూడా ఉపవాసం ఉండాలే అనుకుంటున్నాను అన్నాడు. అనేసరికి ఈయనకి అర్థమైంది, వేసాడు రా అని. ఏమన్నాడు, అయ్యో దాని దేవుందంటే ఈ పుటక పుట్టాం రామణ పుటక, మగాడికి వంట రాకపోతే ఎట్లా, మనకు అవసరమైతే మనం చేసుకోము, నేను చేసి పెడతాగా మీకు కూడా అని వంటింట్లోకి వెళ్ళిపోయాడు. ఈయనకి ఏం చెయ్యాలో తెలియలే, చూస్తున్నాడు ఏమి కాదనలేక, కాదంటే ఆయన ఏమంటాడో తెలియదు. అక్కడి నుంచి ఈయన అది ఇది అంతా వెతికాడు, ఓ సొరకాయ ఓ గుమ్మడికాయ ఓ అవి ఇవి కనపడ్డాయి, యథాశక్తి అన్నీ తరిగేశాడు, వస్తువులన్నీ వెతికాడు, ఏమేమి ఉన్నాయంటే ఏలక్కాయలు అవి ఇవి కనపడ్డాయి, సరే కాస్త పంచదార పాలు అన్నీ కనపడుతున్నాయి, వాళ్ళ ఉన్నాయిగా, ఆ పూటకి చక్కగా ఇంత అవన్నీ కర్పూరము అవి ఇవి వేసి పచ్చకర్పూరం అవి దట్టించి అంత పాయసం చేశాడు, కూర చేశాడు, పులుసు చేశాడు, పప్పు చేశాడు, పచ్చడి చేశాడు, అన్నీ చేసేసాడు. చేసేసాక ఇప్పుడు ఎవరు లేరు ఇవాళ గెస్టులు, మీరు మీ ఆవిడ నేను మన ముగ్గురమే కదా, ముగ్గురికి వంట చేసేసాను, మొత్తం వంటంతా అక్కడ పెట్టాడు. పెట్టేసరికల్లా ఈయన ఏం చేశాడు, ఊరిని వంట అంతా అయిపోయింది అనుకుని, సరే శాస్త్రి గారు వంట అయింది కదా, ఓ పని చేయండి, మీరు కాస్త అలా మా దొడ్లో అరిటాకులన్నీ నిండుకున్నాయండి, అటువైపు ఎవరి పెరట్లోకైనా వెళ్ళి 4 విస్తరాకు అరిటాకులు కోసుకురండి అన్నాడు. అది కొంచెం ఎండాకాలం, అరటి చెట్లు అంత గైరుగా లేవు. ఈయన ఏం చేశాడు, బాగా 2 బారాల దూరంలో ఉన్న కరణం గారి వాకిట్లో పెద్ద అరటి ఇది ఉంది, చెట్టు కుదురు అనమాట, అరటి కుదురు బోళ్ళని ఉన్నాయి చెట్లు, లేదా మొవ్వాకులు కోసుకురావచ్చని ఈయన ఆ 2 బార్ల దూరం కరణం గారింటికి ఆయన వెళ్ళాడు. ఈయన కూడా డైరెక్ట్ చేశాడు అక్కడికి వెళ్ళండి అని. ఈయన వెళ్ళేసరికల్లా ఈయన గబగబా పెళ్ళాన్ని పిలిచాడు రామశాస్త్రి గారు, ఏమే ఓ పని చేద్దాం, నువ్వు నేను పోటాడుకుందాం, చచ్చినట్టు పోతాడు వాడు ఇంకేం చేయలేక అని చెప్పేసి వాకిలి గుమ్మం దగ్గరే కూర్చొని గొడవ పెట్టుకోవటం మొదలుపెట్టారు. ఈయన వాకిట్లోకి వచ్చేసరికల్లా మొగుడు పెళ్ళాన్ని చెమడా తిట్టేసుకున్నారు, నువ్వు కుక్కవి నువ్వు నక్కవి, నీకు విశ్వాసం లేదు, నీకు అది లేదు ఇది లేదు, మీ పుట్టింటి వాళ్ళు ఇట్లా పెళ్ళప్పుడే ఇట్లా చేశారంటాడు ఈయన. మీరు మాత్రం కిష్కింద అగ్రహారం వాసులు కదా, మా ఇల్లంతా పీకి పందిరేయలేదా, మీరు అట్లా చేయలేదా, నాకు బంగారం పెడతామన్నారు పెట్టావా, నీ బతుకు నీ మొహం అని పెళ్ళాన్ని తిట్టుతోంది. ఇద్దరు కలిసి చెడా మడా తిట్టేసుకుని అరిచేసుకుని కేకలు పెట్టేసుకుంటున్నారు. చుట్టుపక్కల వెళ్ళిన వాళ్ళు కూడా ఒకళ్ళిద్దరు వచ్చి తొంగి చూస్తున్నారు. వీధి వరండాకి వీధి గదిలో పోటాడుకున్నారు, వరండా ఉంది. ఒక అరగంట పోటాడుకున్నారు. రామశాస్త్రి గారు జారలేడు, ఎక్కడ వెళ్ళిపోయి ఉంటాడు అనుకుని వెళ్ళిపోయాడు. పద మన ఇద్దరం అన్నం తిందాం, అసలు వాకిట్లో ఉన్నాడో లేదో చూసొస్తానని ఈయన వీధి వాకిట్లోకి వచ్చాడు. వాకిట్లో అరుగు మీద చాపేసుకుని తాంబూలం నవ్వులుతూ పడుకుని ఉన్నాడు రామశాస్త్రి గారు. చూశాడు, అయ్యా అయ్యిందా మీ గొడవ అన్నాడు. ఈయన గొటుక్కుమన్నాడు, ఏమనాలో తెలియలే. నేను ఇందాకే వచ్చానండి, అరగంట 35 గంట క్రితమేను, మీరు మీ ఆవిడ ఏదో విషయం మీద బాధించుకుంటున్నారు, సరేలే ఇంత గొడవ పడుతున్నారు, ఓ పక్కన ఆకలిస్తుంది, పొద్దునుంచి వంటింట్లో ఉన్నాను కదా అని అరటా పెరటి దోవన వంటింట్లోకి వెళ్ళాను, మన ముగ్గురికి 3 విస్తళ్ళు వేశాను, కానీ ఇంత గొడవ పడి చచ్చిన మొగుడు పెళ్ళాం అన్నాలు ఏం తింటారని మీకోసం వేసిన విస్తళ్ళలో వడ్డించకుండా విస్తళ్ళు ఒట్టిగా వేసి అక్కడ పెట్టా, అవన్నీ కూడా నేనే కష్టపడి ఎక్కించానండి, పదార్థం వృధా అయిపోకూడదు చూడండి, సరే తమలపాకులు ఎలాగో దొడ్లో చెట్టుకునే సున్నం కనపడింది, ఆకులు వేసుకుంటున్నానండి అన్నాడు. అంటే ముగ్గురు కోసం వండిన పదార్థం మొత్తం గుటకాయ సహా ఎట్టాగొట్టా కష్టపడి తిన్నాడు. తినేసి మరి భుక్తాయాసం తీరాలి కదా, ఇంటికి వెళ్తే భుక్తాయాసం ఇంటి దాకా నడవద్దు, అన్నం తినగానే నడవకూడదు, అంచేత వచ్చి ఇక్కడ పడుకున్నాను అన్నాడు. వీళ్ళు లోపలికి వెళ్తే ఏమిటి, పొద్దునుంచి వండిన వంట ఏమీ లేదు, వీళ్ళ ఆవిడ ఇప్పుడు అన్నం మడిగట్టుకుని వంట చేయలేదు, ఇంతకుముందు చెప్పాడు కదా మేమిద్దరం ఉపవాసం ఉంటామని, ఇప్పుడు చచ్చినట్టు ఉపవాసం ఉండవలసిందే. బాగుంది. ఏం చేస్తాడు, నోరు మూసుకొని లోపలి పోయాడు. ఆయన ముండైతే ఈయన జగమండి, ఏమైనా సరే తను అనుకున్న పని చేసే తీర్తాడనమాట. ఇలాంటి వాళ్ళు మనకు కనపడతారు, చూస్తూనే ఉంటారండి ప్రతి విషయంలోనూ. ఇదేదో సరదాగా ఉంది మ్యాటరు, ప్రతి విషయంలోనూ కనిపిస్తారు. తల్లులు మొండి వాళ్ళైతే పిల్లలు జగముండులు. అవును కదా, తల్లి దేనికి ఒప్పుకోదు, పిల్లలు దేనికి స్వాధీనపడరు, గోల ఏడ్చి కొట్టేసుకుని గందరగోళం చేసి నాయనమ్మనో తాతయ్యనో అమ్మమ్మనో ఇన్వాల్వ్ చేసైనా పనులు సాధించుకుంటారు. మొండిగా ఉండకుండా ఉంటే ఈయనకి పాయసం గీసం ఖర్చు అయ్యేది కాదు, ఏదో పప్పు కూర వేసి అన్నం పెట్టేస్తే ఆయన తినేసి వెళ్ళిపోయేవాడు. మొండికెత్తినందుకు ఇది శాస్త్రం అనమాట. కథ కంచికి మనం. చాలా బాగుందండి, సరదా కథ. నమస్తే అమ్మగారు. నమస్తే.